హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మొత్తం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ అరియర్స్ చెల్లింపుల గురించి తాజా సమాచారం ఇప్పుడే అందింది. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ప్రభుత్వం ఒక డిఎన్ఎస్ అలవెన్స్ డీఏ విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులతో నేరుగా బహిరంగంగానే పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల కోసం దీపావళి కానుకగా ఒక డీఏ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తమతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను వివరించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో గతంలో పేరుకుపోయిన 4 డీఏలకు కారణం ఎవరు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? అనేటటువంటి కారణాలను విశ్లేషించుకునే ఏపీలో ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం స్పష్టం అయింది. అందులో ఒకటి దీపావళి కానుక విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. 2024 జనవరిలో ఇవ్వాల్సిన డీఏ సైతం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇక 2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉంది. అయితే 2024 జనవరి డీఏకి సంబంధించి 2024 మార్చిలో సో, యాక్చువల్‌గా గత ప్రభుత్వము 2 డీఏలు విడుదల చేసిందండి. మార్చి 2024లో. అవేంటంటే 2023 జనవరి, జూలై డీఏలనమాట. సో, వీటి తాలూకా అరియర్స్‌నైతే మే 1, 2024 మరియు ఆగస్టు 1, 2024 తేదీల్లో ఆహ్, చెల్లింపులు చేయాలని అయితే పేర్కొంది. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఏ అమలు చెల్లింపుల ఆర్థిక భారం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పైన భరించవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సో, దీని కారణంగా కూటమి ప్రభుత్వం పైన అదనపు భారం పడిందని చెప్పాలి. ఇక వైసీపీ నాయకులు తాము ఇచ్చిన జీవో గురించి గొప్పలు చెప్తున్నారు. అయితే ఆ జీవోలోని గురించి విడుదలైన జీవో గురించి అందులో ప్రస్తావించిన చెల్లింపుల తేదీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఇప్పుడు మరో డీఏ ఇవ్వాలని అంటే ప్రతి సంవత్సరం సుమారు 2,000,00,00,000 అదనపు భారం పడుతుంది. వాస్తవానికి గత 15 నెలల కాలంలో మొత్తం 3 డీఏల భారాన్ని కూటమి ప్రభుత్వం పైన పడుతోంది. అనగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 డీఏల చెల్లింపులు ప్లస్ ప్రస్తుత డీఏ కాబట్టి మొత్తం 3 డీఏల భారం పడుతుంది. అయినా ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సంఘాల నాయకుల దృష్టికి తీసుకొచ్చి ఆహ్, మనమంతా కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులను వివరించి పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు హెల్త్ కార్డుల అంశంపై నిర్ణయం ప్రకటించారు. ఆర్థికంగా సమస్యలున్నప్పటికీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను వివరిస్తూ స్నేహపూర్వకంగా మరియు హుందాగా వారితో వ్యవహరించి తన అనుభవంతో వారి సమస్యలపై పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయత, దీపావళి కానుక ఆర్థిక సవాళ్ళ నడుమ అయితే జరిగింది. ఇక హామీ ఇచ్చిన విధంగానే ఒక డీఏకి సంబంధించినటువంటి చెల్లింపుల పైన జీవోను కూడా విడుదల చేశారు. అయితే మరొక డీఏ అంటే 2024 జూలైకి సంబంధించినటువంటి డీఏ కూడా అతి త్వరలోనే విడుదల చేసి ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఆదుకోవాలని ఏపీలోని ఉద్యోగ పెన్షనర్స్ ప్రభుత్వాన్నయితే కోరుకుంటున్నారు.